ఎన్నికల డేట్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉన్నదన్న సంగతి చిత్తూరు జిల్లా వీకోటలో ఉన్న కొంతమంది పోలీసులు ఇతర అధికారులు యాద్ మర్చినట్టున్నారబ్బా. ఎందుకో చూడుర్రే. అగో 10వ తరగతి పోరాళ్ళు పరీక్షలు రాసి బయటకు వస్తుర్రు. అగో అందరి చేతుల ఒకటే తీర్లున్న ప్యాడ్లున్నాయి కదా, అందరూ ఒకటే దగ్గర కొన్నరేమో, లేకపోతే ఒకటే స్కూల్ పోరాళ్ళు కావచ్చు, వాళ్ళ స్కూల్లా ఫ్రీగా ఇచ్చిర్రు కావచ్చు, లేకపోతే ఎవరైనా వీళ్లకు ఉత్తగానే ఇచ్చిర్రో ఏమో అనుకుంటున్నారు కదా. అదైతే నిజమేనుల్లా, ఇచ్చింది ఫ్రీనే గాని ఏదో స్వచ్ఛంద సంస్థల్లో స్కూల్ యాజమాన్యమో కాదు. ఏకంగా చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ గిట్లా ఆయన ఫౌండేషన్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా అందజేసిన ప్యాడ్లు, పెన్నులు. అగో చేసింది మంచి పనే కదా, అండ్లేమున్నది అని సోంచాయించకుర్రి. ఎందుకంటే ఎన్నికల కోడ్ 3 రోజుల కింద వచ్చింది, 10వ తరగతి పరీక్షలు 2 రోజులకెంచి అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పంచనీకి లేదు. ఇక పార్టీలకు సంబంధించిన సామాగ్రి అట్లనే ఆయన ఫోటో పెట్టుకొనున్న వాటిని వేటిని సుత పంచనీకి లేదు. కానీ ఇక అవేమి పట్టించుకోకుండా గిట్ల పంచుడు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది. అయితే ఈ ముచ్చట అక్కడ డ్యూటీలు చేస్తున్న పోలీసోళ్లను ఎన్నికల కోడ్ అమల్లుండగా వీటిని ఎట్లా అనుమతిచ్చిర్రు అంటే అక్కడున్న పోలీసులు అదేం పర్వాలేదనుకుంటా సర్ది చెప్పనీకి చూస్తుర్రు. ఇక గిదే ముచ్చట అక్కడున్న మీడియా ప్రతినిధులు పలమనేరు ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే ఆయన ఖచ్చితంగా ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది, పలమనేరు నియోజకవర్గంలా ఏ పాఠశాల పరీక్షా కేంద్రంలకి ఇట్లాంటివి అనుమతించరాదు అని సంబంధిత ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పుకొచ్చిండు. అయితే గీ ముచ్చట తెలుసుకున్న వైసీపీ ఎంపీపీ మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి జాగ్రత్త గుండుల్ని, లేకపోతే మళ్ళీ గెలిచినాక మీ కథ చూస్తామనుకుంటా బెదిరిస్తుందట. ఇక అక్కడ అధికారులు పోలీసులు సుత కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి మర్చిపోయిల్లో ఏమో గాని ఇంకా 2 నెలల టైం ఉన్నది అని ఇంకా వైసీపీ నాయకుల పట్ల స్వామి భక్తి చూపిస్తున్నారట. మరి చూడాలే ఇప్పుడు ఈ ముచ్చటను ఎన్నికల సంఘమైనా సీరియస్ గా తీసుకుంటుందో లేదో అనేది.